ఇది గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. గోవింద్ చెప్పండి, రేపు ప్రధాని మోడీ తెలంగాణ రాక సందర్భంగా వామపక్షాలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐ అధినేత కూనంనేని సాంబశివరావు ఉన్నారు. కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు, అంటే ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటికి మాత్రమే మోడీ గవర్నమెంట్ ఎక్కువ లబ్ధి చేకూరుస్తుంది, బీజేపీ పాలిత ప్రాంతాలు కాని వాటిని తక్కువ చూపు చూస్తుంది. అలాగే పేపర్ లీకేజీ విషయం కూడా బీజేపీ కుట్ర రాజకీయాల వల్లనే ఈ పేపర్ లీకేజీ సంఘటనలు కూడా జరిగాయని చెప్పేసి చెప్తోంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మాత్రం దాన్ని అడ్డుకునేందుకు కూడా ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు ఇటు సిపిఐఎం వామపక్ష నేతలు కూడా ప్రధానంగా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉన్న నేపథ్యంలో మాత్రం తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం చేస్తుందని కూడా ఇటు సిపిఐ నాయకుడు, రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు కూడా ఆరోపించిన పరిస్థితి. ఏదైతే ఈరోజు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ కూడా బీజేపీని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాకి మాత్రం ఇటు సింగరేణి కార్మికులు మాత్రం సింగరేణి అమ్ముకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పి దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ ఎక్కడా కూడా సరిగలేదని, బీజేపీ మనం తమను ఎదుర్కొనేందుకు కూడా తాము శాశ్వతలా కృషి చేస్తామని ఏదైతే గత కొన్ని రోజులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్తోని సంబంధాలు పెట్టుకునే నేపథ్యంలో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ నాయకులు కూడా పాదయాత్ర చేస్తూ అదేవిధంగా బస్సు యాత్ర చేసుకుంటూ కూడా ప్రజల్లో ఉన్న సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటు కార్మికులు కానీ ఇటు రైతు సంఘాలు కానీ ఎక్కడ చూసినా సరే ప్రతిసారి కూడా ప్రతిపక్షాలతో కలిసి ఉండి కూడా మేము ప్రజల పక్షానే ఉన్నాం తప్పితే మేము వాళ్ళ కోసమే న్యాయం చేస్తామని చెప్పి కూడా ఇటు ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే గత కొన్ని నెలల నుంచి కూడా మేము ప్రభుత్వంతో అనేక సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ అనేక సమస్యల పట్ల మాత్రం మేము రైతుల పక్షాన పట్ల కూడా ఉండి మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాం. ప్రజలు మాకే అండగా ఉంటారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 సీట్ల వరకు మాకు వస్తాయని, ప్రజలు మాత్రం 1,00,000 మంది వరకు మాకే కొన్ని లక్షల ఓట్ల వరకు కూడా మాకు మద్దతు ఇస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించి వచ్చే నెల మే 18 తారీఖున కూడా 1,00,000 మందితో భారీ బహిరంగ సభ కొత్తగూడెంలో ఏర్పాటు చేసినట్టు కూడా ఇటు కూనంనేని సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే బీజేపీని టార్గెట్గా పెట్టుకుని రాష్ట్రాల్లో మాత్రం బీఆర్ఎస్తో మాత్రం పొత్తు పెట్టుకొని తప్పనిసరిగా బీజేపీని రానియకుండా కట్టడి చేస్తామని చెప్పి కూడా ఇటు కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీ నాయకులు మాత్రం దీన్ని ఎదుర్కొనేందుకు కూడా సమర్థవంతంగా రేపు జరగబోయే మోడీ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఎదుర్కొనేందుకు కూడా ఇటు బీజేపీ నేతలు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వామపక్ష నేతలు మాత్రం బీజేపీ మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష.